గుడివాడలో 10 లక్షల మందితో జూనియర్ ఎన్టీఆర్ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయబోతున్నారట. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ గుడివాడ నుంచి ఉంటుందని, గుడివాడలోనే ఆయనకి సంబంధించిన ఒక భారీ బహిరంగ సభతో టీడీపీ పార్టీ అక్కున చేర్చుకోబోతుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అందరూ ఎంతగానో షాక్ అయిపోతున్నారు. ఈ భారీ బహిరంగ సభకి సంబంధించిన విషయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రారు. ఆయన తెలుగుదేశం పార్టీకి మరి ప్రమోట్ చేయరనుకున్నారు. కానీ 1, 2 కాదు 10 లక్షల మంది భారీ జనాభాతో అభిమానుల జనసందోహం మధ్య ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం తన గళం విప్పబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆనందంగా అయితే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతో సంచలనంగా మారుతోంది. సో తెలుగుదేశం పార్టీ కోసం ఆయన రావడమే కాదు, వచ్చాక మంచి సక్సెస్‌ని సాధించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. సో తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూసినటువంటి ఆ కళ్ళకి ఇప్పుడు రిలీఫ్ దొరకబోతోంది. కేవలం ఆయన రావడమే కాదు, తెలుగుదేశం పార్టీ కోసం ఆయన భారీగా తన గొంతుని వినిపించి 2024లో ఆయన పోటీ కూడా చేస్తారనేది ఈ అంశంలో సారాంశం. సో అందుకే దాదాపు 10 లక్షల మంది భారీ అభిమానుల జనసందోహం మధ్య ఎన్టీఆర్‌ని గుడివాడలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఈ విషయం నిజంగానే మరి వైసీపీ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే గుడివాడ ఇప్పుడు పోరుగడ్డగా మారబోతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అని ఉండబోతోంది.